శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం టెట్ అభ్యర్థుల కోసం ప్రముఖ కవి గుర్రం జాషువా గారి యొక్క కవి పరిచయం చెప్పుకుందాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈ కవి గురించి ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. కవి పరిచయం. కవి గుర్రం జాషువా. జన్మస్థలం గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. కాలం 20వ శతాబ్దం. ఈయన 1895లో జన్మించారు. 1971లో మరణించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు వీరయ్య, లింగమ్మ. రచనలు: గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు మొదలైన అనేకమైన ఖండకావ్యాలు రాయటం జరిగింది. ఈయన ఖండకావ్యాల ద్వారా గొప్ప కవిగా పేరు పొందారు. బిరుదులు: కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ చక్రవర్తి, మధుర శ్రీనాథ, కవి సామ్రాట్. ఈయన పద్యాలు చాలా గొప్పవి. సత్యహరిశ్చంద్ర నాటకం. ఈ నాటకానికి జాషువా గారు రాసిన పద్యాలు వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంటే ఆ నాటకంలో పద్యాలు అంత పేరు పొందినవి. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో జాషువా గారి సత్యహరిశ్చంద్ర పద్యాలు వినని వారు అంటే తెలుగువారు ఉండరు. ఈ పాఠ్యాంశం గబ్బిలం కావ్యం నుంచి స్వీకరించబడింది. సరే విద్యార్థులు, ఇప్పటిదాకా మనం చక్కగా ఉద్దేశం, నేపథ్యం, ప్రక్రియ, కవి పరిచయం చెప్పుకున్నాం కదా. వీటిలో మీరు ఎంతవరకు అర్థమైనయో కొన్ని ప్రశ్నల ద్వారా సమాధానాలు చెప్పుకుందాం. మొదటి ప్రశ్న: సందేశం పాఠ్యభాగ రచయిత ఎవరు? గురజాడ అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గుర్రం జాషువా, సింగంనే నారాయణ. వీటిలో సరైన సమాధానం సి, గుర్రం జాషువా. రెండవ ప్రశ్న: గుర్రం జాషువా గారు ఏ జిల్లాలో జన్మించారు? ఏ, ప్రకాశం, బి, గుంటూరు, సి, నెల్లూరు, డి, చిత్తూరు. దీనికి సరైన సమాధానం బి, గుంటూరు. మూడవ ప్రశ్న: గుర్రం జాషువా గారు ఏ సంవత్సరంలో జన్మించారు? ఏ, 1893, బి, 1895, సి, 1875, డి, 1865. దీనికి సరైన సమాధానం బి, 1895. నాలుగవ ప్రశ్న: కింది వానిలో జాషువా గారి రచన ఏది? ప్రశ్న మరొకసారి చూడండి. కింది వానిలో జాషువా గారి రచన ఏది? ఏ, పాడరా ఓ తెలుగువాడా, బి, ముసాఫర్లు, సి, మహాప్రస్థానం, డి, నాగార్జున సాగర్. దీనిలో సరైన సమాధానం బి, ముసాఫర్లు. ఐదవ ప్రశ్న: కింది వానిలో జాషువా గారి రచన కానిది ఏది? జాషువా గారి రచన కానిది. ఏ, బాపూజీ, బి, నేతాజీ, సి, క్రీస్తు చరిత్ర, డి, దేశ చరిత్ర. ఇందులో జాషువా గారి రచన కానిది డి, దేశ చరిత్ర.
కింది వానిలో జాషువా గారి బిరుదు గుర్తించండి. ఆంధ్ర కవితా పితామహుడు, వచన కవితా పితామహుడు, నవయుగ చక్రవర్తి, భావ కవితా చక్రవర్తి. దీనికి సరైన సమాధానం సి, నవయుగ చక్రవర్తి. సందేశం పాఠ్యాంశం ఏ కావ్యం నుంచి స్వీకరించబడింది? ఏ బాపూజీ, బి నేతాజీ, సి గబ్బిలం, డి ముసాఫర్లు. దీనికి సరైన సమాధానం సి గబ్బిలం.